అలా చేస్తేనే నీకు సొల్యూషన్ అంతే. ఆస్ట్రాలజీ పని చేయకూడదు అంటే పని చేయకూడదా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంతమంది ఆస్ట్రాలజీని కూడా నమ్ముతారు. అక్కడ ఆస్ట్రాలజీని నమ్ముతూ తను భక్తి చేశాడు అంటే అది ప్రధానీభూత భక్తి, అది కేవల భక్తి కాదు. భక్తి చేయడానికి ఆస్ట్రాలజీ యొక్క సహాయం తీసుకుంటున్నాడు. భక్తే శ్రేష్టం అని చెప్పి నమ్మకం ఉంది. అంటే ఆస్ట్రాలజీ పని చేస్తుందా భక్తులకి? అది కూడా శుద్ధ భక్తులైతే ఎలా ఉంటదంటే వాళ్ళ కాన్షియస్నెస్, మేము ఆస్ట్రాలజీని ఫాలో అయినప్పటికీ దాంట్లో వచ్చిన రిజల్ట్ ఆయన యొక్క కృప వల్లే వస్తుంది అని చెప్పి, ఏ విధంగా అయితే మందు తిన్నప్పుడు రోగం నయమవుతుంది, మందు తిన్న వాళ్ళందరికీ రోగం నయమవుతుందా? అవలేదు. అందరూ చాలా మంది పోతున్నారు కదా. కాబట్టి అక్కడ మందు కారణంగా భావించరు. ప్రహ్లాద్ మహారాజ్ గారు చెప్తారనమాట. అసలు అందుకని ప్రహ్లాద్ మహారాజ్ ప్రేయర్స్ ఇలాంటి శుద్ధ భక్తి యొక్క ప్రేయర్స్ అయితే అర్థమవుతుంది. ఆయన ఏం చెప్తారు, మందు కూడా వాళ్ళ విషయంలోనే పనిచేసిన భగవంతుడి కృప ఎవరికైతే ఉంటుందో, అంటే అక్కడ వాళ్ళు కృపనే చూస్తారు. సో కాబట్టి భౌతికమైన పనులు లౌకికంగా చేయాలి కాబట్టి వ్యావహారికంగా చేస్తారు, కానీ దాని ప్రతి దాంట్లోనూ ఏం చూస్తారు? భగవంతుడి యొక్క కృపని.